చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి ఒక భయంకరమైన ఇష్టం అండి. ఎంత అంటే ప్రతి ఒక్కరు చేసేదే. కాలేజీలకు కొట్టి సినిమాకి వెళ్ళిపోవడం, స్కూళ్ళు అవన్నీ కామన్. నా లైఫ్లో 2013లో ఒక బెస్ట్ మూమెంట్ జరిగిందని నేను ఎప్పటికీ మర్చిపోలేను చనిపోయేదాకా. నాకు సెంట్రల్ పోలీస్గా ఉన్న టైంలో నాకు ఎలక్షన్ డ్యూటీకి డిప్లాయ్మెంట్ అయింది కర్ణాటక. 2013 కర్ణాటక ఏప్రిల్ మే సంథింగ్ ఆ టైంలో మా ఇన్స్పెక్టర్ సార్ పిలిచి, బాయ్ కల్ జో హై आपको एक वीआईपी का पास एस्कॉर्ट सिक्योरिटी जाना है. ठीक है सर. वीआईपी నేను ఇంకా ఎవరో కర్ణాటక ఫిల్మ్ స్టార్ ఎవరో ఒకళ్ళు సంథింగ్ వస్తారు, ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి మరుసటి రోజు అక్కడికి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చిరంజీవి గారు. అసలు ఫస్ట్ షాక్, నేను నమ్మలేదండి. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. పక్కన ఒక ఆయన అడిగా, సార్ ఆయన మా మెగాస్టార్? సార్ మెగాస్టార్ చిరంజీవి గారు. కళ్ళమ్మడ నీళ్ళు అసలు ఆగట్లా. అలాంటి నేను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న వ్యక్తికి నేనే ఎస్కార్ట్గా చేసుకుంటా, ఆ క్రౌడ్ని ఆపుకుంటా, ఆ క్రౌడ్ తరే అట్లా చేయమాకంటారా, నేను మీకు లాంటి ఫ్యానే, చిన్నపిల్లలు ఉన్నారు భుజం మీద, ఏదైనా జరిగిద్ది, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి అన్నా, నేనన్నా మీకన్నా పెద్ద ఫ్యాన్ అన్నా. ఆ మూమెంట్ ఆయన్ని చూసుకుంటా, ఆయన్ని చూస్తానికి వస్తున్న జనాన్ని కంట్రోల్ చేస్తా, క్రౌడ్ని కంట్రోల్ చేస్తా, 5 అవర్స్ లిటరల్లీ ఆయన పక్కనే ట్రావెల్ చేసిన మూమెంట్ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో అలరించిన, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ బర్త్డే టు మై మెగాస్టార్. The main purpose of creating this video is to wish you sir a very happy birthday. నేను ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కాదండి, నేను 30 years బ్యాకే నేను విష్ చేయడానికి ట్రై చేశాను. నా టైప్లో ఏంటి అంటే అప్పట్లో 15 పైసా 25 పైసాకి పోస్ట్ కార్డ్స్ వచ్చేవి, పులిబొమ్మ లాగా ఉండి. సో నాకు మీరు అంటే ఇష్టం. మీ బర్త్డే August 22 అని తెలుసు, బట్ ఎలా విష్ చేయాలో తెలియదు. జాబ్లు అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడాలో అవి చేయడానికి మా ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు. సో పోస్ట్ కార్డ్ కొనుక్కొని ఒక వీక్లీ ఆంధ్రభూమి, స్వాతి ఇలాంటి వాటిలో మీ ఫోటో వస్తే మీ ఫోటో కట్ చేసి ఆ పోస్ట్ కార్డ్ పైన పులిబొమ్మ పైన మీ ఫోటో అతికిచ్చేసేసి 2 అడ్రస్లో 2 చిరంజీవి హైదరాబాద్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ సామ్రాట్ అనంతపూర్ అని రాసేసి పెట్టేశాను. అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు, బట్ అప్పుడు మిస్ అయింది. ఇప్పుడు కూడా నా మెసేజ్ మీకు వస్తుందో రాదో తెలీదు. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్. యూ హ్యావ్ బీన్ ఎ వెరీ వెరీ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై లైఫ్. నా లైఫ్లో 3 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు అంటే, ఒకరు సిరివెన్నెల గారు, ఒకరు ఆర్నాల్డ్, ఇంకొకరు మీరు. మిమ్మల్ని చూసి పెరిగాను. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. ఐ హోప్ యూ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్. కీప్ ఎంటర్టైనింగ్ అస్. నాకు నా లైఫ్లో మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే, శంకదాదా జిందాబాద్లో మీరు వేసుకున్న షూ నాకు కావాలి. ఎవరన్నా కాశ్మీర్కి వెళ్తున్నారు అంటే చిరంజీవి ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి ఫోటో తీసి పంపించండి అని నేను అడిగేవాడిని. జదేకు ఏడాదిలో సందర్భంలో మీరు ఒక చోట జస్ట్ పిల్లవాగు వెళ్తూ ఉంటే దాంట్లో చిన్న గులకరాళ్ళు ఏరుకునేవాళ్ళు. మా మామయ్య ఆర్మీకి వెళ్ళేవారు అనమాట. ఆయనకి కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చింది. ఆయన్ని నేను అడిగేవాడిని, ఏం నాకు తీసుకురావాలి అంటే, చిరంజీవి ఒకసారి అక్కడ కాలువలో చిన్న చిన్న గులకరాళ్ళు బాగా నున్నగా ఉండేటివి తీసుకొచ్చాడు, మీరు నాకు అది తీసుకురండి అని 2-3 సార్లు సైతం ఇచ్చాను. మర్చిపోతాను. రాళ్ళే ఎంత తీసుకురావడం అని. లేదు, నాకు రాళ్లే కావాలి. చిరంజీవి తీసుకున్నాడు, నాకు చిరంజీవి తీసుకున్న రాళ్లే కావాలి అని. I don't know. I feel so happy just wishing you happy birthday sir. చిరంజీవి గారు అంటే మాకు చిన్నమ్మ నుండి అభిమానము. మాకు 10-12 ఏళ్ళ వయసు నుండి మేము చిరంజీవి గారి అభిమానులము. మా ఇంట్లో మా అమ్మ, మా అక్కలందరూ చిరంజీవి గారి అభిమానులే. మా ఇంట్లో నేను లాస్ట్ వాడిని. మేము చిన్నప్పటి నుండి చిరంజీవి గారి సినిమాలు అంటే అమితంగా చూసేవాళ్ళము. చిరంజీవి గారు ఒక హీరో కాదు, ఓ మానవతావాది. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎలా ఉంటారో నిజ జీవితంలో కూడా అలాగే ప్రజలకు సేవ చేస్తుంటారు. అందుకని ఆయనకి మేము ఎంతో గౌరవిస్తుంటాము. కానీ ఆయన్ని మేము కలవాలనుకుంటుంటాం, కానీ మేము కలవలేము. ఎందుకంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, లేక షూటింగ్లలో ఉంటారు. మాకు అవకాశం దొరుకుతలేదు, మాకు తెలియదు. కానీ మా అమ్మగారు చిరంజీవి గారి కంటే వయసులో పెద్ద ఉంటారు, 75 ఈ రేంజ్లో ఉంటారు. కానీ మా అమ్మగారికి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఒక సొంత బిడ్డలాగా చూసి నా పెద్ద కొడుకు అంటే ముచ్చిపోతుంటుంది సినిమాలు చూసుకుంటూ. లాస్ట్లో
మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.